వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జాతకాల్లో దోషాలుంటే ఏం చేయాలి? మనకు ఎట్లా తెలుస్తుంది? మేబీ నా జాతకం కరెక్ట్ లేదేమో, లేకపోతే నా టైం ఇప్పుడు కరెక్ట్ గా లేదేమో, నేను మీలాంటి వాళ్ళని ఎవరైనా అప్రోచ్ అయితే బాగుండు అన్నట్టు మనకి ఎలా తెలుస్తుంది? రైట్ అమ్మా. ఒకటి, జాతకంలో దోషం ఉంటే ఎట్లా తెలుసుకోవాలి, జాతకం లేకపోతే ఈ దోషం ఉందని ఎలా గుర్తించాలో కూడా చెప్తాను. కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది, జాతకంలో అందరికీ దోషాలు ఉంటాయి. ఆఖరికి ధీరుభాయ్ అంబానీకి, అనిల్ అంబానీకి, పెద్ద పెద్ద అంటే దిగ్గజాలకు కూడా దోషాలు ఉంటాయి, యోగాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఈ దోషాలు ఎక్కువగా ఉంటేనేమో వాళ్ళ లైఫ్ కొంచెం ఎక్కువ స్ట్రగుల్గా ఉంటుంది, యోగాలు ఎక్కువగా ఉంటేనేమో వాళ్ళ లైఫ్ కొంచెం అద్భుతంగా ఉంటుంది, కష్టాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళు తట్టుకునే స్టేజ్ లో ఒకటేంటంటే ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది, కానీ తట్టుకునే స్టేజ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సింపుల్. ఒక సడన్ నార్మల్ వ్యక్తికి ఒక ₹1,00,000 సడన్ గా కావాలంటే కష్టం అనిపించవచ్చు, కానీ కోటీశ్వరుడికి పెద్ద విషయం కాదు, అదొక రూపాయితో సమానం పెద్ద కోటీశ్వరుడికి అయితే. అలా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎప్పుడైనా సరే ఒక దోషం ఉంది, సర్వసాధారణంగా మనకి అందరూ చెప్పేటువంటి దోషాలు ఏమిటంటే సర్పదోషం అంటారు, పితృదోషం అంటారు, లేకపోతే పలానా నక్షత్రంలో పుట్టినందుకు దోషం అంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ దోషము కూడా మనిషిని అస్సలు ఇంకెందుకు పనికి రాకుండా చెయ్యదు, అలా ఏముండదు. ఫస్ట్ ఈ ధైర్యంతో ఉండాలి. ఎందుకంటే చాలా మంది చూడండి అమ్మా, ఇప్పుడు కాలసర్ప దోషం అమ్మో అమ్మో అంటుంటారా, కుజదోషం అంటుంటారు. నేను ఒకటే చెప్తాను, ఒకటి కాలసర్ప దోషం అనుకోండి, నేను 140 మంది ప్రెసిడెంట్ల జాతకాలు చూపిస్తా. ఆ 140 మంది ప్రెసిడెంట్లు కాలసర్ప దోషంలో ఉన్నవారు. మరి ప్రెసిడెంట్ ఎట్లా అయ్యారు, మా దేశాన్ని ఎలా అయ్యలేరు? ఒక్కసారి లాజిక్ ఆలోచిద్దాం. అంటే శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే, కాలసర్ప దోషం ఓన్లీ కాలానికి అప్లై చేయాలి, జన్మజాతకానికి అప్లై చేయకూడదు. ఆ కాలం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరోనాలు ఇట్లాంటివి వచ్చాయి, లేకపోతే సునామీ వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదో వచ్చింది, దానికి అప్లై చేయాలి. అంటే ఈ దేశంలో కరువు వస్తుంది, యుద్ధం వస్తుంది, ఇలాంటివి జరుగుతుంది. మనకి లాస్ట్ టైం 4 years బ్యాక్ కరోనా వచ్చింది. అప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి? అక్కడ ఆ సంబంధించినటువంటి కాంబినేషన్స్ కలిగాయి అక్కడ. అంటే గురువు నీచబడ్డ శనితో కలిశాడు. ఇప్పుడు కూడా శని వెళ్ళి గురు రాసుని క్యాప్చర్ చేస్తున్నాడు, నెక్స్ట్ క్యాప్చర్ చేయబోతున్నాడు. అందుకే చూడండి, ఇప్పుడు మళ్ళీ కొత్త వైరస్ వస్తాయి, ఇప్పుడు వస్తాయి, ఇంకా మళ్ళీ హెచ్ఎంపీవీ ఇప్పుడు మళ్ళీ వస్తుంది. కాకపోతే అప్పుడు లాక్డౌన్ అయినంత ఏం అవ్వదు, అంత ఘోరంగా అయితే అవ్వదు, కొంత వస్తుంది, కానీ అంత అయితే అవ్వదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లాక్డౌన్ వచ్చి అందరూ అంత ఘోరంగా ఉండదు, లిటిల్ మచ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంత ఘోరంగా అయితే ఇంక ప్రపంచంలో అంత ఈజీగా రాదు, మళ్ళీ అది 100 సంవత్సరాల తర్వాత వచ్చేది. కాకపోతే కొన్ని రోగాలు రావడం, కొంత ధర్మ విరుద్ధమైన కొంత జరగడం, ఇట్లాంటివి కొంత జరుగుతాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే అంత మనకి 4 years బ్యాక్ వచ్చినంత దారుణంగా అయితే ఏమవుదే, భయపడకండి. కొంత ప్రభావం అయితే ఉంది. దానికి నేనేం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దోషాల్లో పితృదోషము అంటుంటారు. పితృదోషము అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు పితృదేవతలకి పెట్టేటువంటిది ఏదైతే కొన్ని కార్యక్రమాలు మీ వారసత్వంగా వచ్చేటువంటి తాతలు ముత్తాతలు ఎక్కడో మిస్ చేయడం వల్ల పితృదోషంతో నెక్స్ట్ పిల్లలు పుడుతూ ఉంటారు. ఆ పితృదోషంలో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, వీళ్ళ వంశం అభివృద్ధి అవ్వకపోవడము, లేదా తండ్రితో ఎప్పుడు ఏదో గొడవ ఉండడం, లేదా తండ్రి ఎదుగుదల లేకపోవడం, లేదా తండ్రితో ఈ అబ్బాయికి సపోర్ట్ సరిగా రాకపోవడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు పితృదోషాలకి పూర్వీకులకి స్వయం పాక్యం ఇవ్వడము, ఇవి చేయడం ద్వారా తగ్గుతాయి. సూర్య నమస్కారాలు చేసుకోవడము, దుర్గా ఆరాధన తగ్గుతుంది. సింపుల్. మీరు అవి చేశారు అంటే ఖచ్చితంగా తగ్గుతుంది, ఇంకా అందులో ఏమీ మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. సర్పదోషాలు ఉంటాయి ఒక్కోసారి. సర్పదోషాలు ఉన్నప్పుడు క్లియర్గా రావి చెట్టు చుట్టూ మనకి ప్రతిష్ట చేసిన ఉంటాయి కదా, వాటి చుట్టూ ప్రదక్షిణం చేసుకొని చక్కగా ఒక గ్లాసులో వాటర్ తీసుకుని అందులో పసుపు కుంకుమ గంధం వేసి కలిపేసి వాటి మీద ప్రదక్షిణం చేస్తూ కాస్త అభిషేకంలా చేసి తిరిగినట్లయితే కూడా దోషం తగ్గుతుంది. అలాగే రాహుకేతు పూజ చేయించుకున్నాం. మరియు మనందరికీ తెలుసు కాళహస్తికి వెళ్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే కాళహస్తి కేవలం చాలా మంది ఏంటి రాహుకేతు పూజను వెళ్తుంటారు, అలాగే అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు మెయిన్, ఆయన అనుగ్రహంతో తగ్గుతుంది. వీళ్ళ అనుగ్రహం కూడా ఉంటుంది, కానీ వారి అనుగ్రహం కూడా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా ఏ దోషమైనా, ఇప్పుడు కుజదోషం అన్నారు ఇందాక మీరు, కుజదోషం అంటే ప్రతిసారి మీకు వివాహం మీద ఎఫెక్ట్ చూపించదు. అది సమ్ టైమ్స్ ఆ కుజదోషం కొన్ని భావాలు మీకు చూపిస్తుంది. అంటే ఎలా అంటే, ఇప్పుడు మాట వచ్చింది కాబట్టి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, వివాహం మీదే కుజదోషం వస్తుంది అనుకుంటారు కదా. ఈ కుజదోషం ఈ జాతకురాలకి హెల్త్ ఏమంటారు కోపం మీద చూపించింది. ఇప్పటికి దాదాపుగా ఆవిడకి ఇప్పుడు 60 years దాదాపుగా ఉన్నాయి. మరి కుజదోషం అంటే మరి వివాహమే అవ్వకూడదుగా.
60 సంవత్సరాలు ఉన్నటువంటి ఈవిడికి ఏంటంటే దేని మీద చూపించిందంటే ఇప్పుడు ఆవిడ కోపం అనమాట. ఇక్కడ చూడండి, నేను మీకు వినిపిస్తా. ఈవిడికి ఏమైందంటేనండి, జన్మ జాతకంలో కుజుడు 6వ స్థానంలో ఉంటూ కుజ దశ నడుస్తుంది ప్రజెంట్. ఈ కుజ దశ 2029 వరకు ఉందండి. ఉన్నందుకు ఏమవుతుందంటే ప్రతి చిన్న విషయానికి ఓవర్ గా రియాక్ట్ అవ్వడము, కోపం తెచ్చుకోవడం, మీ మీద విపరీతమైన అగ్రెసివ్నెస్ చూపించడము, గొడవ పడడం జరుగుతూ ఉంటది ఈ టైంలో. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎక్కువ గొడవలు అవుతున్నాయి కదా. అవును సార్, నేను యాక్చువల్ గా నేను కాస్త సెపరేట్ గానే ఉన్నాను సార్. ఇప్పుడు హాస్టల్లో సెపరేట్ గానే ఉంటుంటారు. 60 years లో 60 years ఆఫ్ ఏజ్ లో. ఎందుకు అంటే ఆ దశ అక్కడ వచ్చింది ఆ అమ్మాయి ఆవిడికి. ఆ దశ అక్కడికి వచ్చింది. మరి ఆ దశ అక్కడికి వచ్చినప్పుడు మనం ఆ దశ సమయంలో చూసుకోవాలి. ఇక్కడ ఏంటి అగ్రెసివ్ కోణంలో ఉన్నాడు అక్కడ కుజుడు. వేరే ఇబ్బంది ఇవ్వట్లే. ఇంకొంతమందికి 4వ స్థానం పాడు చేసి ఉంటాడు, అప్పుడు భూముల మీద వస్తుంది ఎఫెక్ట్ అనేది. ఇంకొంతమందికి సప్తమం మీద, అప్పుడు జీవిత భాగస్వామితో గొడవలు అవుతూ ఉంటాయి. ఇంకొంతమందికి దశమం మీద, జాబ్లో గొడవలు వస్తుంటాయి. 3వ స్థానంలో ఉండి పాడయ్యాడు అనుకోండి, సిబ్లింగ్స్తో గొడవలు వస్తాయి. అంటే ఏ స్థానంలో ఉండి పాడయ్యాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దెబ్బ తగిలింది మనిషికి, ఎక్కడ తగిలింది అనే దగ్గర కట్టు కడతారు, కానీ ఎక్కడ తగిలినా సరే చేతికి కట్టు కడతారా? అలాగే 12వ స్థానంలో అయితేనేమో వివాహ జీవితం మీద ఎఫెక్ట్ ఉంటుంది. సప్తమ స్థానంలో అయితే వివాహం అయ్యే విషయంలో ఎఫెక్ట్ ఉంటుంది. వివాహం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏముండదు వివాహ జీవితం మీద. అట్లా అది పర్టికులర్ గా ఏ దోషం ఎక్కడ ఏర్పడింది, ల్యాండ్ కొంటే ఇబ్బందా, ఒక ఫ్యాక్టరీ పెడితే ఇబ్బందా, జీవిత భాగస్వామితో ఇబ్బందా, అన్నదమ్ములతో ఇబ్బందా అనేది డిఫరెంట్ కోణాల్లో వాడికి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఏ దోషమైనా ఫస్ట్ దశ రావాలి. చిన్నప్పుడు ఎప్పుడో అయిపోయిందండి కుజదోషం ఉందంటే కుదరదు. అయిపోయిన దశ ఏం పని చేస్తుంది? అలాగే యోగం కూడా అంతే. ఒక గజకేసరి యోగం ఉందండి అంటాం, అది పర్టికులర్గా ఒక ఏజ్లో వచ్చింది. అప్పుడు మీకు క్లారిటీ ఆఫ్ మైండ్, ఏం చేసినా సక్సెస్ ఉంటుంది. బుధాయిత్ యోగం ఉందండి అంటాం, చిన్నప్పుడు అయిపోయింది, ఏం లాభం ఉండదు. అంటే మీరు యోగాన్ని పరిశీలన చేసినా, ఒక దోషాన్ని పరిశీలన చేసినా మీకు అది ఏ భావానికి కనెక్ట్ అయింది. చాలామంది కూడా ఇప్పుడు మనం దోషాలు అనుకున్నాం, యోగం కాసేపు చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఒక వ్యక్తికి గురువు ద్వారా ఒక యోగం ఏర్పడింది, ధన యోగం ఏర్పడింది. ఈయన గురువు ద్వారా యోగం ఏర్పడింది అనే విషయాన్ని మర్చిపోయి, గురువు అంటే ఏంటి? స్కూల్స్, కాలేజెస్, టీచింగ్స్, ట్రైనింగ్స్, గైడింగ్, ఇవి. అంటే ఇందులో ధనయోగం ఏర్పడింది. ఈయన వెళ్ళి ఒక హోటల్ పెట్టుకోవడము, లేకపోతే ఒక సినిమా తీయడము, లేకపోతే ఇంకోటి ఏదో చేయడము చేస్తా ఉన్నాడు, డబ్బులు రావు. మీకున్న సోర్స్ ఏంటి? గురువు ద్వారా రావాలి. అంటే ఎలా ఉంటుందంటే చింత పిక్క వేసి మామిడి పళ్ళు రావట్లేదు అంటే చూసినట్టుగా. చింత చెట్టుకు మామిడి పళ్ళు ఎందుకు వస్తాయి? చింతపండే వస్తాయి. చింతపండు వస్తుంది, దాన్ని అమ్ముకోవాలి. నువ్వు చింతపండు షాపును పెట్టుకోవాలి, మామిడి పళ్ళు పెట్టేసి అంటే కుదరదు. అట్లా యోగమైన దోషమైన ఏ రూట్ లో వస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సరే దోషం ఉంది, ఓకే, ఏం దోషం ఉంది? ఓహో, వాహనం మీద వెళ్తే యాక్సిడెంట్ యోగం ఉంది. వాహనం స్పీడ్ గా నడపకుండా కాస్త రోడ్డు మీద దాటేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ దానికి సంబంధించిన దానం ఇస్తే పోతుందమ్మా. కలియుగానికి ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు చిన్న దానం ఇస్తే చాలు, ఫలితం గొప్పగా ఉంటుంది. ఒక చిన్న మంత్రస్మరణ చేసుకుంటే చాలు, నిత్య అనుష్ఠానం చేసుకుంటే చాలు, మీకు ఏ దోషం రాదు. చాలా మంది ఏమనుకుంటారు, నేను నిత్య పూజ చేస్తున్నానంటే నాకు ఇవాళ కాలుకి దెబ్బ తగిలింది అంటారు. నేనేమంటానంటే నీకు అసలు పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సింది ఉంది, భగవంతుడు నిన్ను కాపాడి చిన్న కాలుకు చిన్న దెబ్బ తగిలిచి వదిలేశాడు. అట్లా ఏంటంటే మనం క్లియర్గా పరిశీలన చేసుకోవాలి, అసలు ఏమిటి దోషం, ఏమిటి యోగం, ఏమిటి అనే క్లారిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక చిన్న ఇది చూపిస్తాం. పితృదోషాలు అన్నారు చూసారా? పితృదోషం ఉన్నప్పుడు ఒక జాతకుడికి ఎలా అంటే అమ్మా, సహజంగా చూసుకుంటే ఏంటంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇదేంటి ఇంత చిన్న వయసులో కూడా ప్రతి మనిషికి ఇట్లాంటిది ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ వినిపిస్తాయి కండి. జాతకానికి ఒక్కొక్క కారకత్వం ఉంటుంది. ఈ అబ్బాయికి ఏంటంటే ఈ అబ్బాయి ఏజ్ 4 years ఆఫ్ ఏజ్ నుంచి 4-5 years ఆఫ్ ఏజ్ నుంచే తండ్రితో పడదు ఈ జాతకుడికి. అర్థమైందమ్మా? అవును, అర్థమైంది. 4 ఏళ్ల వయసు నుంచే పడట్లేదు. ఇదేంటి తండ్రితో చిన్న వయసు నుంచి పడకపోవడం ఏంటి అనిపిస్తుంది. కానీ కేతు దశ అయిపోయింది అనుకోండి, మళ్ళీ కొంత మార్పు వస్తుంది. కానీ ఏదైనా ఈ జాతకుడికి 30వ ఏట వరకు తండ్రితో ఉండే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటుంటాయి వీళ్ళకి. 30 ఏళ్ళు దాటిన తర్వాత ఇది వస్తుంది. సర్వసాధారణంగా ఏంటంటే వీళ్ళు తండ్రితో దూరంగా ఉంటే మంచిది ఈ జాతకులు. అవునా? దూరంగా ఉంటే మంచిది. దగ్గరగా ఉన్న పడకపోవడము, తండ్రితో ఇబ్బంది పడ్డము. అందుకే నేను తండ్రితో కూడా కొంచెం ఇబ్బంది ఉంది అన్నది గుర్తుందమ్మా.
అవును గురించి చెప్పారు. ఎందుకంటే తండ్రికి కొడుక్కి పరం జాతకం అంటారు ఈ జాతకాన్ని. అంటే ఇంత చిన్న వయసులో మిస్అండర్స్టాండింగ్స్ రావడం ఏంటి అనిపిస్తుంటారు చూసారా? అవును గురించి వాళ్ళ నాన్నకి వీళ్ళు చూడంగానే కోపం వస్తుంటది, పాపం అరుస్తుంటాడు, వాడు బాగా ఏడుస్తుంటాడు గురించి. ఎందుకు అంటే తండ్రికి ఎందుకంటే అమ్మా మరి ఇలాంటప్పుడు ఏంటి తండ్రి కొడుకుని విడదీయాలా? మరి విడదీస్తే ఎట్లా? బాబు కోసమే వీళ్ళు అప్రోచ్ అయ్యారా గురుజీ? బాబు కోసం అప్రోచ్ అయ్యారు, బాబు జాతకం కోసం అప్రోచ్ అయ్యారు. నేను చెప్పా ఇది ఇప్పుడు 11 ఏళ్ళమ్మా, బట్ ఈ ఏజ్ నుంచి తండ్రితో పడట్లేదంటే అవునండి కరెక్టే అన్నారు. అది అసలు చాలా రేర్గా పితృదోషాలు వచ్చినప్పుడు ఏర్పడతాయి. అప్పుడు ఏం చేయాలంటే ఏ గ్రహం ద్వారా పితృదోషం ఏర్పడిందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇప్పించాలి. ఇప్పుడు దూరం చేయలేం కదా, ఇప్పుడు మాతృదోషం ఉందని తల్లికి దూరంగా పెట్టేయలేంగా. అందుకని ఏం చేస్తారు చాలా మంది ఇట్లా ఉన్నప్పుడు దానాలు ఇచ్చుకుంటూ మరి ఇద్దరి మధ్యన గొడవ. ఇప్పుడు తండ్రి మీద ఒక ఫీలింగ్ ఏర్పడిపోద్ది చిన్నప్పటి నుంచే, నా తండ్రి ఒక విలన్ అనే ఫీలింగ్ ఏర్పడిపోద్ది. అలా ఏర్పడకుండా ఉండడానికి చాలా మంది ఏం చేస్తారంటే దానం ఇచ్చుకుంటూ కొంచెం హాస్టల్లో కొంతకాలం పెంచి, అంటే తాత్కాలికంగా ఒక 1-2 ఇయర్స్ హాస్టల్లో పెట్టి తర్వాత ఆ దోషం పోయేలా చేసుకుంటారు. అట్లా అనమాట. సో ఒక గ్రహము ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక రకమైన ఫీల్ ఇస్తుంది అక్కడ. అట్లా అసలు జాతకం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? జాతకం లేదు, మంచి ప్రశ్న వేశారు. వాటికి వాళ్ళకి ఏదైనా ప్రమోషన్స్ విషయంలోని లేకపోతే పేరు రావాల్సింది పోతుందంటే సన్ రిలేటెడ్ గా దోషం ఉందని అర్థం. సూర్య భగవానుడు చేసుకోవాలి. ఎప్పుడు మనసు ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడుతుంది అంటే కనుక వాళ్ళు చంద్రుడు పాడేయని అర్థం. చంద్ర సంబంధించిన దోషం ఉందని అర్థం చేసుకుని మెడిటేషన్ చేయడము, బియ్యం దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఏదో ఒక వివాదం అండి అంటుంటారు చూసారు కొంతమంది, ఎప్పుడు ఏదో గొడవ అవుతుంది, నాకేంటో అర్థం కావట్లేదు, కుజుడు పాడయ్యారని అర్థం. చదువు రాణించలేదు, ఏ వ్యాపారం పెట్టినా రాణించలేదు, రిలేషన్స్ లో నాకు ఏదో ఒక ఇబ్బంది వస్తుంది అంటే బుధుడు పాడయ్యారని అర్థం. బుధగ్రహానికి దానము లేకపోతే బుధగ్రహం దగ్గర దీపారాధన చేస్తుండాలి. మిస్గైడ్ చేస్తున్నారు నన్ను అందరూ అనుకుంటే గురువు పాడయ్యాడని అర్థం. మిస్గైడ్ చేస్తున్నారంటే అలా కాకుండా కొంతమందికి వివాహం అవ్వదు, శుక్రుడు కేతువు కలిసి పాడేయారని అర్థం. వివాహం అవ్వట్లేదు అంటే అప్పుడు శుక్రుడికి చేసుకోవాలి, సింపుల్. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఏదో ఒక బాధ, అంటే చూడండి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైనటువంటిది ఉంటుంది చూసారు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను కష్టాలు, శనికేతులు ఇద్దరు కలిసి పాడవుతారు. కొంతమందికి భయాలు అపోహలు ఎక్కువగా ఉంటాయి, రాహు పాడయ్యాడు, ప్రతిదీ ఆటంకం ఏర్పడుతుంది, కేతువు పారయ్యాడు. ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే సింపుల్ గా క్లియర్ అవుతుంది. సో ప్రతి ప్రశ్నకి జవాబు ఉందంటారు, ఉంటుంది, వెతికే మనసుని బట్టి ఉండాలి అంతే. చాలా సంతోషం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.